నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మృగశిర కార్తె రాకతో చల్లబడిన వాతావరణం, చేపలకు పెరిగిన డిమాండ్. పలాస కిడ్నీ పరిశోధనా కేంద్రంపై దాడులను ఖండించిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, తెలుగుదేశం పార్టీ నేతలు దుశ్చర్యలను మానుకోవాలంటూ హితవు. అరాచక పాలన ముగిసిందన్న వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు, ప్రజలు మెచ్చే పాలన అందిస్తామంటూ హామీ. కార్మిక కుటుంబాలను రోడ్డున పడేయడం సరికాదు, న్యాయం చేయాలంటూ సిపిఎఫ్ ఫ్యాక్టరీ ఎదుట ఉద్యోగుల నిరసన. దంచికొట్టిన ఎండలతో అత్తలకుత్తలమైన ప్రజలకు కాస్త ఊరట కలగనుంది. 15 రోజుల పాటు రోహిణి కార్తెలో ఎండలు దంచికొట్టాయి. శనివారం నుంచి మృగశిర కార్తె రాకతో తొలకరి జల్లులు కురుస్తాయని ఆశిస్తున్నారు. మృగశిర కార్తె రోజున చేపలను తినడం ప్రతి ఒక్కరికి సాంప్రదాయంగా మారింది. దీంతో మార్కెట్లో చేపలకు గిరాకీ పెరిగింది. మృగశిర కార్తెను పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో చేపల మార్కెట్ల వద్ద సందడి నెలకొంది. ఇతర ప్రాంతాల నుండి పలువురు చేపలు తీసుకువచ్చి పట్టణ ప్రధాన కూడల్లో అమ్ముతున్నారు. దీంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మండే మార్కెట్లో మృగశిర కార్తె సందర్భంగా చేపల మార్కెట్లో సందడి నెలకొంది. చేపలు కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ఆసక్తి కనబరిచారు. ఈ కార్తెలో చేపలు తప్పనిసరిగా తినాలని ఆనవాయితీ ఉండడంతో ప్రాంతంలోని చేపల మార్కెట్లు జనాలతో కలకల్లాడాయి. పలాస కిడ్నీ పరిశోధనా కేంద్రంపై కొందరు టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడడం సరికాదని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందిన నారా చంద్రబాబు నాయుడుకు, గౌతు శిరీష్ కు అభినందనలు తెలిపారు. పలాసలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం నిర్మించిన వైఎస్ఆర్ కిడ్నీ పరిశోధనా కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రంపై కొంతమంది తెలుగుదేశం నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, వైఎస్ఆర్ అనే పేరును తొలగించడం, శిలాఫలకాలను ధ్వంసం చేయడం బాధాకరమని అన్నారు. ఆసుపత్రి నిర్మించడం తప్ప కిడ్నీ బాధితులకు వైద్యం అందించడం తాము చేసిన తప్ప అని ప్రశ్నించారు. ఇలాంటి దాడులతో సమాజానికి ఏం సందేశం ఇవ్వనున్నారని ప్రశ్నించారు. కిడ్నీ ఆసుపత్రిపై దాడి చేయడం అంటే ప్రభుత్వంపై దాడి చేయడమేనని, ఇది ఏ ఒక్కరి సొత్తు కాదని, రోగులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని, అలాంటి వారిపై దాడులు మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఊహకందని ఫలితాలు సాధించినటువంటి ఎలయన్స్ అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగనే పలాస నియోజకవర్గం నుంచి నా మీద విజయం సాధించిన శిరీష గారికి కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తాం. ఇకపోతే ఎన్నిక ఒక మాటలో చెప్పాలి అంటే, నాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల అవకాశం నిజానికి చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తాను. పలాస నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం, ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మంత్రివర్గంలో స్థానం మరొక గొప్ప అవకాశం. ఈ 2 అవకాశాలు నా శక్తికి మించి సాధ్యమైనంత మేర నేను చెప్పడం, నా శక్తికి మించి ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, మరి అలాగే నా డిపార్ట్మెంట్ని రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలపడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారని ఈ సందర్భంగా పలాస నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తాను. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, మొన్నటి ఎన్నికల్లో నేను ఓటమి చెందాను, నో డౌట్. బట్ అట్ ది సేమ్ టైం నేను గెలవాలని నాకు 60,000 మంది ఓట్లు వేశారు. అలాగనే నేను గెలవాలని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అలాగే 2019 ఎన్నికల ముందు సైతం ఇలాగనే కృషి చేశారు. మరి 5 ఏళ్ల కాలంలో ఒకసారి గమనించుకోండి, ఏ రోజు నేను నా కుటుంబాన్ని సైతం నేను పెద్దగా ఆలోచించలేదు. నా ప్రజలు, నా కార్యకర్తలు, మన జిల్లా, మన రాష్ట్రం అని రాత్రనక పగలనక తేడా లేకుండా పార్టీలని చూడలేదు నేను,
రాజకీయ వైరుధ్యాలను చూడలేదు. ఎవరొచ్చి ఏ పని అడిగినా, ఏ సహాయం అడిగినా కాదనుకుంటా. ఎప్పుడు కూడా నా ఇంటి తలుపులు తెరిచే ఉంచాను. జగన్ ఓడిపోయాక ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిందని జనం భావిస్తున్నారని పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. అరాచక పాలన పోయి అభివృద్ది పాలన మొదలైందని పేదలు భావిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం శుభ పరిణామమని, స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇంత భారీ విజయం లేదని కామెంట్స్ చేశారు. చంద్రబాబు గతంలో చేసిన అభివృద్దిని ప్రజలు గుర్తించుకున్నారని అన్నారు. అభివృద్ది, సంక్షేమం రెండు ఉండాలనేదే టీడీపీ సంకల్పమని అన్నారు. పల్నాడు జిల్లాలో 7 స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపించి మమ్మల్ని ప్రజలు ఆదరించారని, ప్రజలు ఇచ్చిన తీర్పుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగినా టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని అన్నారు. జిల్లాలో గంజాయి, గుట్కాపై 2 నెలల్లో కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. జగన్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైందని భావిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఆ రోజుల్లో దీపావళి నరకాసుడు వరద జరిగినప్పుడు దీపావళి పండుగ ఎంత సంతోషంగా చేసుకుంటారో అదే విధంగా ఫీల్ అయిపోతున్నారు ప్రజలందరూ కూడా. అమ్మయ్య, ఈయన దరిద్ర పాలన పోయింది, ఈ రాక్షస పాలన పోయింది, మళ్ళీ చంద్రన్న పాలన వస్తుంది, మళ్ళీ అభివృద్ధి పాలన రాబోతుందని చెప్పేసి అభివృద్ధి పాలన మొదలైందని అరాచక పాలన పోయి అభివృద్ధి పాలన ప్రారంభమవుతుందని సంతోషంగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం కోసం రేపు 12వ తారీఖు జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వీక్షించడానికి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎంతో శుభ పరిణామాలు. అలాగే మరోపక్క కేంద్రంలో చూస్తే ఈరోజు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారిది ఒక కీలక భూమికగా తయారైంది. ఈరోజు నేషనల్ మీడియాలో కూడా చంద్రబాబు గారి గొప్పతనాన్ని, చంద్రబాబు గారు సాధించిన విజయాల్ని కొనియాడుతున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇంతవరకు 94% సక్సెస్ రేటు ఎమ్మెల్యేలు గెలవటం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, పెద్ద రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరగల. ఇంతవరకు 96% ఒకే ఎన్డీఏ భాగస్వామ్యం ఈరోజు గెలిచిందంటే గతంలో ఎన్నడూ జరగల. మన స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఇంత హిస్టారికల్ విన్ గతంలో ఎప్పుడు జరగల. ఈరోజు చంద్రబాబు గారి గతంలో 2014 నుండి 19 దాకా చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. ఆ రోజు ఇచ్చినటువంటి శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కానీ, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వడం, పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించారు. ఇట్లా ఆ రోజు అందించినటువంటి సుపరిపాలన, అమలు చేసినటువంటి సంక్షేమం, చంద్రబాబు గారు ఒక కంటితో 2 కళ్ళలాగా చూశారు సంక్షేమాన్ని, అభివృద్ధిని. ఆ విధంగా అభివృద్ధి చేసి చూపించారు. ఆ మంచి రోజులు గుర్తు చేసుకొని ఒక్క అవకాశం అంటే 2019లో చంద్రబాబు గారు ఎంత అభివృద్ధి చేసినా, చంద్రబాబు గారి ప్రభుత్వం అభివృద్ధిలో శభాష్ అన్నారు, సంక్షేమంలో శభాష్ అన్నారు. ఒక్క అవకాశం అంటే ఓటు మాత్రం అటేసి మోసపోయారు. ఈరోజు ఒక్కసారి ఒక్క అవకాశం అంటే ఈరోజు ప్రజలు మోసపోయిన తర్వాత, ఈరోజు గత 5 సంవత్సరాల నుండి పాలన చూసిన తర్వాత గత 3.5 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ దుర్మార్గ పాలన ఎప్పుడు పోతుంది, ఈ దుర్మార్గ పాలన 3.5 సంవత్సరాలు నిరీక్షిస్తున్నారు ఈ దుర్మార్గ ప్రభుత్వం పోవాలని. ఎదురు చూస్తే ఈరోజు ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఓటు అనే వజ్రాయుధంతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పటం ఈరోజు ప్రజలు సాధించినటువంటి విజయం. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణంతో తెలుగు జాతి పెద్ద దిక్కును కోల్పోయిందని హీరో చిరంజీవి అన్నారు. రామోజీ పార్థివ దేహానికి చిరు నివాళులు అర్పించారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో సలహాలు, సూచనలు కోసం రామోజీని కలిసేవాడిని గుర్తు చేసుకున్నారు. అందరూ ఆయనలో గంభీరాన్ని చూస్తే నేను చిన్నపిల్లాన్ని చూశానని, తాను పెన్ను ఇస్తే సంతోషంగా తీసుకున్నారని, ఆయన మరణం 2 తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం ముగిసింది. ఈ మేరకు ముగింపు వేడుకలు విజయవాడ బందర్ రోడ్లోని ఠాగూర్ గ్రంథాలయంలో జరిగింది. గ్రంథాలయ అధికారి రమాదేవి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి ఎస్ఎస్సీ బోర్డు సంచాలకులు దేవానంద్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముందు చిన్నారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మనకు తెలుసు, ప్రతి సంవత్సరం వేసవి శిక్షణా శిబిరం అనేది ప్రతి లైబ్రరీలో కూడా రాష్ట్రంలో అందరి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ
ట్యాగూర్ లైబ్రరీలో గ్రంథాలయాధికారిని రమాదేవి గారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు ఈ నెల రోజుల పాటు దాదాపు సమ్మర్లో జరిగింది. ఎంతో రిలీఫ్ అన్నమాట. పిల్లలకు గ్రంథాలయానికి రావడం అనేది చాలా మంచి అలవాటు. అది ఒకటి నేర్చుకున్నారు పిల్లలు. చాలా సక్సెస్ఫుల్గా రోజువారీ పుస్తకాలు చదవడం అనేది అలవాటు లైబ్రరీకి వస్తే వాళ్ళకి తెలుస్తుంది. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నాలెడ్జ్తో పాటు వాళ్ళకు జ్ఞాపక శక్తి, అనేక రకాల పుస్తకాల ప్రయోజనాలు పొందడంతో పాటు ఇక్కడ ఓన్లీ బుక్స్ రీడింగ్ ఇవే కాకుండా రోజు ఏదో ఒక సంగీతానికి సంబంధించిన, డ్యాన్స్కి సంబంధించిన అనేక రకాల సంబంధించిన కార్యక్రమాలను మంచి మంచి ఎక్స్పర్ట్స్ని అందరినీ పిలిపించి నేను కార్యక్రమాలను చూడడం జరిగింది. మంచి మంచి ఎక్స్పర్ట్స్తో పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా గ్రంథాలయ ఈ వేసవి శిక్షణా శిబిరాలు అనేటివి చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు పలు కాంపిటీషన్స్ కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. వేసవి శిక్షణా శిబిరాలు మన విజయవాడ నడిబొడ్డునున్న ట్యాగూర్ లైబ్రరీ చాలా చక్కగా ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. చాలా సిస్టమేటిక్గా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, పిల్లలందరికీ బహుమతులు కూడా ప్రదానం చేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేది ఎంతో సంతోషకరం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.